హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్ క్లాస్లో లెన్సెస్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, వాటి డిఫరెన్సెస్ కూడా చూసుకున్నాం. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్ లైట్ రేస్ని ఎలా కన్వర్జ్ చేస్తుంది, కాబట్టి దాన్ని కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటాము. కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుంది? లైట్ని డైవర్జ్ చేస్తుంది, స్ప్రెడ్ చేస్తుంది, కాబట్టి దాన్ని డైవర్జింగ్ లెన్స్ అని. సో వాటి డిఫరెన్సెస్ కొన్ని తెలుసుకున్నాం, రైట్? ఇప్పుడు ఆ లెన్సెస్ పైన లైట్ రేస్ ఇన్సిడెంట్ అయ్యింది అనుకో, ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క డిఫరెంట్ ఇన్సిడెంట్ అయితే అవి ఎలా రిఫ్రాక్షన్ అవుతుందో చూడండి, రైట్? సో దాన్ని బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ when they are incident on lenses. ఓకే, లైట్ రేస్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయితే ఎలా బిహేవియర్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అట్లా చూద్దాం, చెక్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ వన్, ద లైట్ రేస్. ఓకే, ఫస్ట్ వన్, ద లైట్ రేస్ ఆర్ పాసింగ్ parallel to the principal axis. లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పాస్ అయ్యి లెన్స్ పైన ఇన్సిడెంట్ అయితే, ఓకేనా, అవి ఎలా రిఫ్రాక్షన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. సో దిస్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్ అండ్ హియర్ ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ యాక్సిస్. Pole, focal point f1, center of curvature 2f1, focal point f2, center of curvature 2f2. Okay, center of curvature 2f. This is the convex lens. Condition in the light rays passing parallel to the principal axis. So this is the principal axis. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి లైట్ రేస్ ప్యారలల్ గా ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, ఇలా ట్రావెల్ అయ్యి ఇన్సిడెంట్ అయింది. సో రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఈ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ కదా, లైట్ రేస్ కన్వర్జ్ అవ్వాలి, కాబట్టి రిఫ్రాక్టివ్ లైట్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ఫోకల్ పాయింట్. రిఫ్రాక్టివ్ లైట్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. సో అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ లైట్ రేస్ ఎలా వెళ్తున్నాయి అన్నమాట, ఫోకల్ పాయింట్ ద్వారా లైట్ రేస్ వెళ్తున్నాయి. Light rays are passing parallel to the principal axis. After refraction, the refracted light rays passing through focus. Okay. Next, second, ఇక్కడ concave lens తీసుకుందాం. Okay, concave lens. Principal axis, pole, focal point f1, center of curvature 2f1. Here also pole f1, f2, it is 2f2. Okay na? Light rays principal axis ki parallel ga velli incident ayindi. ఇది డైవర్జింగ్ లెన్స్ కదా, లైట్ రేస్ ఎలా రిఫ్రాక్ట్ అవుతుంది, ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది. ఓకేనా? వీటిని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేసామనుకో, ఆ ఎక్స్టెండ్ అయిన లైట్ రేస్ కానీ ఎలా పాస్ అవుతుంది, ఫోకల్ పాయింట్ ద్వారానే పాస్ అవుతుంది. ఓకేనా? సో ఇలా పాస్ అవుతుంది. అంటే when the light rays are passing parallel to the principal axis, they are passing through focal point. So that is next, second one. Okay, second, light rays are passing from focal point. ఫోకల్ పాయింట్ ద్వారానే ఇప్పుడు ఏమవుతుంది, లైట్ రేస్ ఇన్సిడెంట్ అవుతుంది. వెళ్ళేటప్పుడే ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్ళి ఇన్సిడెంట్ అవుతుంది. వెళ్ళి ఇన్సిడెంట్ అయితే ఏమవుతుందో చూద్దాం ఇక్కడ. ఓకేనా? సో దిస్ ఇస్ f1, 2f1, f2, 2f2. ఓకేనా? 2f2. లైట్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ఫోకల్ పాయింట్ అంటే ఇలా ఇన్సిడెంట్ అవుతున్నాయి. ఓకేనా?
అంటే ఇలా వెళ్ళి ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్ళి ఇక్కడ ఇన్సిడెంట్, లైట్ ఇక్కడ నుంచో వెళ్ళింది ఇలా ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్ళి ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యింది. ఓకేనా, ఫోకల్ పాయింట్ ద్వారానే వెళ్తుంది. వెళ్ళి ఈ లెన్స్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే ఆర్ పాసింగ్ parallel to the principal axis. ఓకే, లైట్ రేస్ ఆర్ పాసింగ్ ఫ్రమ్ ద ఫోకల్ పాయింట్ ద్వారా, అంటే ఇక్కడ ఎక్కడ నుంచి లైట్ రేస్ ఫోకల్ పాయింట్ ద్వారా దీని మీద ఇన్సిడెంట్ అయింది. అప్పుడు రిఫ్రాక్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ట్రావెల్ అవుతూ ఉంటారు. ఇంకొక లైట్ ఇక్కడ ఎక్కడ నుంచి ఎలా వచ్చి ఫోకల్ పాయింట్ ద్వారా దీని మీద ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తూ ఉంటుంది. రైట్, ఇది నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ చూద్దాం. ఓకే, కాన్కేవ్ లెన్స్. సో పోల్ F1 to F1, F2 to F2, okay, to F2. Light rays are passing from the focal point అంటున్నాం. అంటే లైట్ రేస్ ఇక్కడ నుంచి పోదన్నమాట. అంటే ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రేస్ ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకున్నాం. ఓకేనా, ఇట్లా ఇన్సిడెంట్ అయింది లైట్ రేస్. అంటే వీటిని ఇప్పుడు ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఫోకల్ పాయింట్ ద్వారానే కదా వెళ్తుంది. ఇలా ఎక్స్టెండ్ చేసినాం అనుకో ఫోకల్ పాయింట్, దీని కూడా ఎక్స్టెండ్ చేస్తే ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్తుంది. అంటే ఇప్పుడు ఈ లైట్ రేస్ ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్తున్నాయని మీనింగ్. అండర్స్టాండ్? అంటే ఈ లైట్ రేస్ ఇలా వెళ్ళి పడింది, దాన్ని ఎక్స్టెండ్ చేసినాం అనుకో ఫోకల్ పాయింట్ ద్వారానే పాస్ అవుతుంది. ఈ లైట్ ఇలా వెళ్తుంది, ఎక్స్టెండ్ చేస్తే ఫోకల్ పాయింట్ ద్వారానే పాస్ అవుతుంది. బట్ ఇక్కడ లెన్స్ మీద పడిన తర్వాత ఇవి కానీ రిఫ్రాక్ట్ ఎలా పాస్ అవుతుందంటే, సో ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గానే పాస్ అవుతుంది. ఓకేనా, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పాస్ అవుతూ ఉంటుంది. ఇది లైట్ రేస్. అంటే ఈ రెండింటికి కండిషన్ ఏం చూడండి, లైట్ రేస్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, దే ఆర్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్, ఏది రిఫ్రాక్టెడ్ లైట్ రేస్. బట్ ఇక్కడ లైట్ రేస్ ఆర్ పాసింగ్ ఫ్రమ్ ఫోకస్, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అండర్స్టాండ్? ఓకే, అంటే ఈ కండిషన్ కి ఈ డయాగ్రామ్ కి కండిషన్ ఏం రాయొచ్చు, ద రిఫ్రాక్టెడ్ లైట్ రేస్ are passing through focal point, focus. దీనికి కండిషన్, ఈ టూ డయాగ్రామ్స్ కి కండిషన్ ఏమవుతుంది, ద రిఫ్రాక్టెడ్ రేస్ are passing parallel to the principal axis. ఓకేనా, లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తూ ఉంటుంది. రైట్, అండర్స్టాండ్? నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఈ 2 అయింది. నెక్స్ట్ థర్డ్ వన్, సో అది నోట్ చేసుకో, ఇంకోటి డ్రాఫ్ట్ చేసి ఇంకోటి రాసి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్, third one, light rays are passing through the principal axis. Principal axis పైన light rays వెళ్తే ఎట్లా, the light rays are passing through the principal axis. ప్రిన్సిపల్ యాక్సిస్ పైన వెళ్తే ఎలా రిఫ్రాక్షన్ జరుగుతుందో చూద్దాం. ఓకేనా, కాన్వెక్స్ లెన్స్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకల్ పాయింట్ F1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2F1, F2, 2F2. లైట్ రేస్ ఎక్కడ పాస్ అవ్వాలంట, ప్రిన్సిపల్ యాక్సిస్ పైనే పాస్ అవ్వాలంట. లైట్ రేస్ ఆర్ పాసింగ్ ఇన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. After refraction they will not be deviate, they will not be refracted, they will be moving in a straight line only. So there is no refraction takes place.
ఇప్పుడు లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ పైన వెళ్ళినప్పుడు రిఫ్రాక్షన్ జరగదు, అది స్ట్రైట్ లైన్ లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ కానీ అంతే. ఓకే, సో కాన్కేవ్ లెన్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, పోల్ ఫోకల్ పాయింట్ f1, 2f1, f2, 2f2, right? Light rays are passing along the focal principal axis. They will not be take a refraction. They will be moving a straight line only. So this is the condition. Okay, so there is no refraction takes place. There is no refraction takes place. రిఫ్రాక్షన్ జరగదు అక్కడ, రైట్? నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం. లైట్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ద పోల్. దేని మీద పాస్ అవుతుందంట? ద లైట్ రేస్ ఆర్ పాసింగ్, ఓకే, లైట్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ద పోల్. పోల్ మీదనే లైట్ రేస్ వెళ్తూ ఉన్నాయి. ఓకే, వెళ్తుంటే ఏమవుతుందో అప్పుడు చూద్దాం, రైట్? అండర్స్టాండ్? సో కాన్వెక్స్ లెన్స్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకల్ పాయింట్ f1, f2. ఓకే, హియర్ f2, 2f2. ఇక్కడ పోల్ కదా, పోల్ ద్వారా పాస్ అవుతుందంట, అంటే లైట్ రే ఇట్లా వెళ్తాను. అప్పుడు ఏమన్నా రిఫ్రాక్షన్ జరుగుతుందా? జరగదు. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ పైన వెళ్ళినా పోల్ ద్వారానే వెళ్ళినట్టే లెక్క కదా, కాబట్టి రిఫ్రాక్షన్ జరగలేదు. ఎటు సైడ్ వెళ్ళినా పోల్ మీదనే వెళ్తా ఉంది కాబట్టి, సో ద లైట్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ద పోల్, దేర్ ఇస్ నో రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్. Okay, so in terms of concave lens, okay, in terms of concave lens, pole f1, 2f1, and here it is f2, 2f2, and right. So ikkada the light rays are passing through the pole, so there is no refraction takes place. Here also they will be moving in a straight line. Okay, straight line lo vellipotu untaru. So ee two conditions lo gaani light rays refraction jaragadu. There is no refraction takes place. Okay, there is no refraction takes place, right? Understand? So ఇది ఈ 4 ఏది బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్. ఇంకొకటి కూడా ఉంది, లైట్ రేస్ కొంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఏందో చూద్దాం. ఓకే, ఇన్సిడెంట్ లైట్ రేస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ లెన్స్ విత్ సమ్ యాంగిల్, కొంత యాంగిల్ తో లైట్ రేస్ ఇన్సిడెంట్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో ఇన్సిడెంట్ అయినప్పుడు అవి ఎలా రిఫ్రాక్షన్ అవుతుందో చూద్దాం. ఇది కాన్వెక్స్ లెన్స్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్ f1, 2f1, హియర్ f2, 2f2. ఓకేనా? సో లైట్ రేస్ ఎలా వెళ్ళాలా? ప్యారలల్ గాను వెళ్ళాలి. కొంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అవుతున్నాయి, అంటే ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. ఓకేనా? ఇట్లా, ఇట్లా, ఇలా ఇలా కొంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అవుతున్నాయి లైట్ రేస్. ఇన్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు ఈ మిడిల్ లైట్ రే చూసుకోండి, ఇది పోల్ ద్వారా కదా వెళ్ళేది, పోల్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఇట్ విల్ నాట్ టేక్ ఎనీ రిఫ్రాక్షన్, ఇట్ విల్ బి మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఏది? పోల్ ద్వారా వెళ్ళేది. రిమైనింగ్ ఇవన్నీ ఏమవుతుందంటే ఈ లైట్ రేస్ అన్ని ఒక చోట మీట్ అవుతారు. ఈ లైట్ రేస్ అన్ని ఎక్కడ మీట్ అవుతుంది? ఒక చోట. అంటే రిఫ్రాక్ట్ లైట్ రేస్ ఆర్ మీట్ అట్ ఏ పాయింట్, అంటే సింగిల్ పాయింట్.
where they are meeting at this point. So from this point onwards, if you draw a line to the principal axis, so this line indicates the focal plane. ఈ లైన్ ఏమంటున్నాము, ఫోకల్ ప్లేన్ అంటారు. ఓకే, ఫోకల్ ప్లేన్ అంటే ఈ లైట్ రేస్ ఫోకల్ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ కాలేదు, ఇంటర్సెక్ట్ అవ్వలేదు. ఓకేనా, ఫోకల్ పాయింట్ ఇక్కడ ఉంది, అక్కడ ఇంటర్సెక్ట్ కాలేదు, ఆ ఫోకల్ పాయింట్ నేరుగా డౌన్ లో ఇంటర్సెక్ట్ అయింది. ఓకేనా, అంటే ఫోకల్ పాయింట్ నేరుగానే దాని కింద ఇంటర్సెక్ట్ అయింది. కాబట్టి మనం ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఫోకల్ పాయింట్ ఒక లైన్ డ్రా చేసుకున్నాం అనుకో, ఆ లైన్ ఏమంటున్నారు, ఫోకల్ ప్లేన్ అంటూ ఉంటాం. ఓకేనా, సో ద లైట్ రేస్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ ద ఫోకల్ ప్లేన్, ద లైట్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ద ఫోకల్ ప్లేన్ అంటారు. ఓకేనా, ద లైట్ రేస్ are passing through focal plane. ఓకేనా, ఆ ఫోకల్ ప్లేన్ ద్వారా వెళ్తున్నాయి, అంటే ఫోకల్ పాయింట్ దగ్గర కాదు, ఫోకల్ పాయింట్ కి కింద ఇంటర్సెక్ట్ అవుతూ ఉంది. ఇది కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ చూద్దాం. కాన్కేవ్ లెన్స్, ఓకే, పోల్ F1 టు F1, ఇది సెంటర్ ఆఫ్ F2 టు F. ఇక్కడ కానీ లైట్ రేస్ ఏమవుతుందంటే కొంత యాంగిల్తో ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఓకే, ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇట్లా. ఇది ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్తుంది కాబట్టి, ఇది పోల్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఇట్ విల్ నాట్ బి రిఫ్రాక్ట్, అవి రిఫ్రాక్షన్ జరగలేదు. సో ఇప్పుడు కొంత యాంగిల్తో కదా, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి కొంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతున్నాయి ఇవన్నీ. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్ కి కొంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు డైవర్జింగ్ లెన్స్ కాబట్టి ఇది ఇలా బెండ్ అవుతుంది, ఇది ఇంకెలా వెళ్తుంది, ఇలా బెండ్ అయిపోతుంది. వీటిని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేసాం అనుకో, అంటే లైట్ ఇక్కడ బెండ్ అయింది, దీన్ని ఇలా బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేస్తే అవి ఎక్కడ మీట్ అవుతుందంటే, అంటే ఇది ప్యారలల్ కాదు, కాస్త బెండ్ అయ్యి వెళ్తుంది. ఇట్ ఇస్ నాట్ ఏ ప్యారలల్, ఇలా బెండ్. దీన్ని బ్యాక్వర్డ్ కి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంది, ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే ఈ రెండు లైట్ రేస్ కానీ ఎక్కడ మీట్ అయినాయి, ఫోకల్ ప్లేన్ దగ్గరే మీట్ అయినాయి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత దే ఆర్ మీట్ అట్ ద ఫోకల్ ప్లేన్. అండర్స్టాండ్? ఓకే, ఈ లైట్ రే ఇలా వెళ్ళింది, ఈ లైట్ ఇలా బెండ్ అయింది, వీటిని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, ఫోకల్ ప్లేన్ పైన ఇంటర్సెక్ట్ అయింది, కానీ ఫోకల్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ కాలేదు. అండర్స్టాండ్? సో when the light rays are incident on the lens with some angle with the principal axis, the light rays are passing through focal plane. Understand? So this is about the behavior of light rays when they are incident on the lens, right?